జనసేన పార్టీలో చేరేందుకు యువత ఆసక్తి చూపిస్తోంది. జనసేన సభ్యత్వ నమోదు కేంద్రాల వద్ద సందడి నెలకొంది. గతంతో పోలిస్తే ఈసారి సభ్యత్వ నమోదుకు మంచి స్పందన రావడంతో పార్టీ క్యాడర్ల ఉత్సాహం పెరిగింది. వర్షాల కారణంగా సభ్యత్వ నమోదు కొన్ని ప్రాంతాల్లో సాధ్యం కాలేదు. దీంతో మరో వారం రోజుల పాటు సభ్యత్వ నమోదు పెంచాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు జరిగిందని జనసేన నేతలు ప్రకటించారు. ప్రజాస్పందన తెలుసుకున్న నేతలు మరింత మందికి అవగాహన కల్పించాలని సూచించారు. ఏ రాజకీయ పార్టీకి అయినా సభ్యత్వ నమోదు కీలకం. 4 దశాబ్దాలకు పైగా రాష్ట్రంలో ప్రధాన పార్టీగా ఉన్న తెలుగుదేశానికి గ్రామస్థాయి నుంచి క్యాడర్ ఉంది. పార్టీ ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా వెంటనే స్పందించి కార్యక్రమాలు చేపడుతుంది. అయితే వైసీపీ మాత్రం అంత అధినేత కనుసనల్లో మాత్రమే పార్టీ నడుపుతుండటంతో క్షేత్రస్థాయిలో క్యాడర్ గాడి తప్పింది. తమకు విలువ ఇవ్వని అధినాయకుల ఆలోచనతో వారు కూడా పార్టీని గాలికొదిలేశారు. జనసేన పార్టీ కూడా ఇప్పుడు గ్రామస్థాయి నుంచి క్యాడర్ పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 3 విడతలుగా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఎక్కువగా మెగా అభిమానులతో పాటు యువత జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. వారం రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి ఈసారి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోందని పార్టీ నేతలు వెల్లడించారు. ప్రజల ఆదరణను దృష్టిలో పెట్టుకున్న పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సభ్యత్వ నమోదును మరో వారం రోజుల పాటు పొడిగించారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాల కారణంగా సభ్యత్వ నమోదుకు అవకాశం లేకుండా పోయింది. ఆసక్తి ఉన్నవారు పార్టీలో చేరేలా ప్రోత్సహించాలని పవన్ సూచించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కూడా పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా ప్రజాస్పందన తెలుసుకున్న నేతలు మరింత మందికి అవగాహన కల్పించాలని సూచించారు. 10 రోజులుగా కొనసాగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏపీలోని 175 నియోజకవర్గాలతో పాటు తెలంగాణలో కూడా సభ్యత్వ నమోదు ఉత్సాహంగా సాగుతోందని నాదెండ్ల మనోహర్ చెప్పారు. 10 రోజులుగా జరుగుతున్న జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల సభ్యత్వాలు నమోదు అయినట్లు నేతలు వెల్లడించారు. సభ్యత్వ నమోదులో కీలకంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లు, జన సైనికులు, వీర మహిళలు, ఐటీ టీం సభ్యులను మనోహర్ అభినందించారు. మరో వారం రోజుల పాటు సభ్యత్వ నమోదు కొనసాగుతుందని, ప్రతి నియోజకవర్గంలో కనీసం 5,000 మంది పార్టీలో చేరేలా నేతలు పనిచేయాలని నాగబాబు సూచించారు. క్రియాశీలక సభ్యత్వం ద్వారా వచ్చిన ప్రతి పైసా కార్యకర్తల సంక్షేమానికి వినియోగిస్తున్నట్లు నేతలకు వివరించారు. సభ్యత్వం తీసుకున్న వారికి పవన్ కళ్యాణ్ తన సొంత ఖర్చులతో 5 లక్షల బీమా సౌకర్యం కల్పించడం, వివిధ కారణాలతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు 5 లక్షల నగదు అందజేశారు. ఇవే ఇప్పుడు జనసేన వైపు ఓటర్లు ఆకర్షితులయ్యేందుకు దోహదపడుతోంది. ఈసారి ఊహించని విధంగా జనసేన సభ్యత్వ నమోదుకు విశేష ఆదరణ వచ్చిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.